2026లో యుగాంతమా? ప్రపంచాన్ని వణికిస్తున్న భయాలు ఇవిగో. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా, యూట్యూబ్, అంతర్జాతీయ చర్చల్లో ఒకే ప్రశ్న పదే పదే వినిపిస్తోంది. 2026లో ప్రపంచానికి ఏదైనా పెద్ద ప్రమాదమా? యుగాంతం రాబోతుందా? అనే భయాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ ప్రశ్నలు ఒక్క దేశానికి పరిమితం కావు. అమెరికా నుంచి ఆసియా వరకు, యూరప్ నుంచి ఆఫ్రికా వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతోంది. గతంలో కూడా ఇలాంటి భయాలు వినిపించాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితులు కొంచెం భిన్నంగా కనిపిస్తున్నాయని చాలామంది భావిస్తున్నారు. ఈ భయాలకు ప్రధాన కారణం ఒకటి కాదు. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాల ముప్పు, ఆర్థిక అస్థిరత, టెక్నాలజీ వేగంగా మారడం ఇవన్నీ కలిసొచ్చి ప్రపంచాన్ని ఒక అనిశ్చిత పరిస్థితిలోకి నెట్టేస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచం ఎన్నో షాకులు చూసింది. మహమ్మారులు, భారీ వరదలు, భూకంపాలు, అరణ్యాగ్నులు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఇవన్నీ సాధారణమైపోయాయి. అందుకే ఇది ఇంకా పెరిగితే పరిస్థితి ఏంటి అన్న భయం ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. 2026 అనే ఏడాది ప్రత్యేకంగా ఎందుకు చర్చలోకి వస్తోంది అన్నదానికి కూడా కొన్ని కారణాలున్నాయి. కొన్ని అంచనాలు, కొన్ని వ్యాఖ్యానాలు, కొన్ని అతి ఎగ్జాజరేటెడ్ విశ్లేషణలు కలిసి 2026ని ఒక టర్నింగ్ పాయింట్గా చూపిస్తున్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుల ప్రభావం ఆ సంవత్సరంలో తీవ్రమైన స్థాయికి చేరుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. భూమి వేడెక్కడం వల్ల సముద్రమట్టాలు పెరగడం, తీరప్రాంతాల్లో ప్రమాదాలు, తాగునీటి కొరత, ఆహార సంక్షోభం వంటి సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయనే భయాలు ఉన్నాయి. ఇదే సమయంలో ప్రపంచ రాజకీయ పరిస్థితులు కూడా ప్రజలను కలవరపెడుతున్నాయి. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు ఆయుధ పోటీ, అణ్వాయుధాలపై పెరుగుతున్న చర్చలు ఇవన్నీ కలిసొచ్చి ఒక్క తప్పు నిర్ణయం ప్రపంచాన్ని భారీ విపత్తులోకి నెట్టేస్తుందేమో అన్న భావనను పెంచుతున్నాయి. ముఖ్యంగా శక్తివంతమైన దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు, మాటల యుద్ధం, ఆర్థిక ఆంక్షలు ఇవన్నీ చూస్తే భవిష్యత్తుపై భయం సహజంగానే కలుగుతోంది. టెక్నాలజీ రంగంలో కూడా వేగంగా జరుగుతున్న మార్పులు కొందరికి ఆశనిస్తే మరికొందరికి భయాన్ని కలిగిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, డిజిటల్ కంట్రోల్ మైనస్ ఇవి మన జీవితాలను సులభతరం చేస్తున్నప్పటికీ ఒకవేళ ఇవి తప్పుదారి పట్టితే ఏం జరుగుతుంది అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఉద్యోగాలు పోతాయా? మానవ నిర్ణయాలపై యంత్రాల ఆధిపత్యం పెరుగుతుందా? అన్న ఆందోళనలు 2026 భయాలకు మరింత ఇంధనం పోస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ భయాల్లో చాలా వరకు వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, కథనాలు, సెన్సేషనల్ హెడ్లైన్స్ ప్రజల్లో అనవసర భయాన్ని పెంచుతున్నాయి. యుగాంతం, ప్రపంచాంతం లాంటి పదాలు వినగానే సహజంగానే మనిషి మనసు ఉలిక్కిపడుతుంది. కాని వాస్తవంగా చూస్తే ప్రపంచం ఇంతకుముందు కూడా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. యుద్ధాలు, మహమ్మారులు, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ దాటుకుని మానవజాతి ముందుకు సాగింది. అయితే ఈసారి పరిస్థితి భిన్నమా అన్న ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు. ఎందుకంటే సమస్యలు నిజంగానే ఉన్నాయి. వాతావరణ మార్పు నిజం, యుద్ధముప్పు నిజం, ఆర్థిక అస్థిరత నిజం. కాని వీటన్నింటినీ యుగాంతంగా మలచడం సరైన దారి కాదని చాలామంది నిపుణులు అంటున్నారు. భయం కంటే అవగాహన అవసరం. భయపడటం కంటే ముందస్తు చర్యలు తీసుకోవడం అవసరం. మొత్తానికి 2026లో యుగాంతం వస్తుందా అనే ప్రశ్న కంటే మనమిప్పుడు ఏం చేస్తున్నాం అన్న ప్రశ్న ముఖ్యమైనది. ప్రకృతిని కాపాడుతున్నామా? శాంతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామా? టెక్నాలజీని బాధ్యతతో ఉపయోగిస్తున్నామా అన్నదే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. యుగాంతం భయాలతో జీవించడం కంటే సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారాల దిశగా అడుగులు వేయడమే మానవజాతికి నిజమైన మార్గం. ఈ చర్చలు మనల్ని భయపెట్టడానికి కాకుండా మనల్ని మేల్కొలిపేలా ఉండాలి. ఎందుకంటే ప్రపంచాంతమనేది ఒక్కసారిగా వచ్చేది కాదు. మన నిర్ణయాలు, మన చర్యలే భవిష్యత్తును నిర్మిస్తాయి లేదా నాశనం చేస్తాయి. 2026 ఒక ముగింపా లేక ఒక కొత్త ఆరంభమా అన్నది మన చేతుల్లోనే ఉందన్న సత్యాన్ని ఈ భయాలు గుర్తుచేస్తున్నాయి.